అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. నమస్తే అన్న, గుడ్ మార్నింగ్ అన్న చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అదే ఇప్పుడు లేటెస్ట్ గా చదివారు కదా కేసీఆర్ కి నోటీస్. అది ఇప్పుడు ఇంకొక 2 months లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాని గురించి ఒక డైవర్షన్ చేద్దామని చెప్పి ఇప్పుడు చేపిస్తున్నారు. అంతేనా? అంతే కదా, ఎలక్షన్ల కోసమేనా? లాస్ట్ టైం కూడా అదే అయింది కదా. కేసీఆర్ కి నోటీసులు ఎప్పుడు ఇచ్చారు? లాస్ట్ టైం నోటీసులు ఇచ్చినప్పుడు కూడా అదే అయింది కదా. ఎలక్షన్లు వస్తే నోటీసులు వస్తాయా? అంతే, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నోటీసులు వస్తాయి. ఇది 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 చిత్తశుద్ధి అన్నట్టు ఇది లెక్క. అది అయితే మరి చిత్తశుద్ధి కదా, కాంగ్రెస్ చిత్తశుద్ధి ఎట్లనే ఉంటుంది. మరి అందుకే 30 నెలలు అవుతుంది ఎందుకు పెట్టరు అంటున్నాను. నేను కూడా ఏమంటున్నా, 30 నెలలు అవుతుంది, తప్పు చేస్తే పెట్టురు కదా జైల్లో, చూస్తారు కదా తెలంగాణ సమాజం. అసలు కదా తప్పున్నది ఏం లేదు కాబట్టి వీళ్ళు పెట్టడానికి వీళ్ళకి ధైర్యం సరిపోతలేదు. అందుకే 1 week 10 days లో చూడండి, మళ్ళీ ఈ కడ ఒక నోటీస్ వస్తుంది. మీకు విషయం గుర్తుందా? అసెంబ్లీలో కూడా లేదా బయట కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఒక మాట, ఏమనంటే ఇట్లా అనగానే అట్లా పెట్టుడు ఉండదు, ఇట్లా మీరు చెప్పగానే పెట్టుడు ఉండదు, దానికి ఎన్నో లెక్కలు ఉంటాయి, ఎన్నో కథలు ఉంటాయి, చట్టం తన పంతం చేసుకుంటది, దీంట్లో ముఖ్యమంత్రి ఏముంటది అని అన్నాడు హోమ్ మినిస్టర్. అది ఓకే, దానికంటే ముందు నేనేమంటా, మరి ప్రచారంలో ఎందుకు చెప్పినవా? రాగానే జైల్లో పెడతాని, చెర్లపల్లి జైలు తయారుందని, డబుల్ బెడ్రూమ్ తయారుందని, మరి ఏమై మరి గట్లా నేను అనేది అంటే అనేటప్పుడు అంటివి. ఇలా హోంమంత్రివి నువ్వే రాష్ట్రానికి, ముఖ్యమంత్రి తమరే, మరి వీళ్ళు ఎందుకు పెట్టట్లేదని నా ప్రశ్న. పెట్టాలి కదా, లేకపోతే ఇప్పుడు నీకు చేతగానప్పుడు నువ్వు ఎందుకు చెప్పాలి? అప్పుడు నీతో కాదు అన్నప్పుడు నువ్వు అప్పుడు ఎందుకు చెప్పాలి? నేను రాగానే జైల్లో పెడతా 1,00,000 కోట్లు తిన్నాడు అని చెప్తివి, మరి ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, ఇంకా ఎందుకు ఎక్కడ అంటే మరి చట్టం తన పని తను చేసుకోపోతుందని చెప్పి నువ్వు ఆ రోజు కూడా చెప్పను ఉంటివి. రాగానే జైల్లో పెడతా, పండబెట్టి తొక్కుతా, లాగుల తొండలిడుస్తా, పేగులు మెడలేసుకుంటా, నీ డ్రాయర్ గుంజేస్తా, ఏంది మాటలు ఇవన్నీ? వీటితోని ఆ రోజు జనాల్ని రెచ్చగొట్టి లేకపోతే జనాలకి లేనిపోని అని కల్పించి చెప్పి ఇవాళ మరి ఎందుకు పెడతలేవంటే ఇప్పుడు నేను అడుగుతున్నా, అయితే లేదా తీయస్తలేదా? అంతే, తప్పే లేదా అసలు కేసీఆర్ది, అంటే తీయస్తలేదా? ప్రెసెంట్ ఉన్న పబ్లిక్ అయితే మంచి క్లారిటీతోనే ఉన్నారన్న, సైలెంట్ గా ఉన్నారు కాబట్టి మంచి క్లారిటీతోనే ఉన్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ నిన్న కోదండరామ్ కి జరిగింది కదా. ఇక బ్రహ్మాండం, నిన్న కోదండరామ్ మంచిగా అడిగారు, మంచిగా అడుగుడు కాదు కడిగి పడేసిర్రు, అడుగుడు కాదు నిరుద్యోగులంతా కడిగి పడేసిర్రు. సిగ్గుంటే నీతులు చెప్పొద్దిగా. ఏం చెప్పిండు ఆయన తెలంగాణ ఉద్యమంలో? కోదండరామరెడ్డి ఏం చెప్పిండు తెలంగాణ ఉద్యమంలో? ఇయ్యలేం జరుగుతుంది మరి? మళ్ళీ నువ్వే మాట్లాడుతుంది. మొన్న చెప్పింది కదా, కాంగ్రెస్ ఓట్లు కేటీఆర్ అవసరం లేదు, ఇద్దరిని తీసేయండి, మీకు అన్ని నేను చేపిస్తాను. ఏమైంది అలా? ఉద్యోగాలు ఏవి? నీ జాబ్ క్యాలెండర్ ఏది? ఆటో డ్రైవర్ల భృతి ఏది? నిరుద్యోగ భృతి ఏది? పిల్లలకు ఉద్యోగాలు ఏవి? గురుకుల పిల్లలకు మంచి భోజనం ఏది? ఇప్పుడేమో అడిగేసరికి కోపం వస్తుంది, అసలు నోట్లకి వెళ్ళి మాట వెళ్తలేదు, దువేసిండి అడిగేది. ఇప్పుడు తెలుస్తుంది, ఇంకా ముందున్నది ముసల పండుగ కాలేదు, ఇంకా ఇప్పుడే ఆడున్నది, ఇంకా ముందు ఉంటది. తెలంగాణ విటలు కూడా ఒకసారి జరగాలి. ఏమంటాడు విటల్ అంటే ఏమంటాడు, బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు, బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు. బీసీ కావాలి నీకు ముఖ్యమంత్రి కావాలా, లేకపోతే బీసీ సంక్షేమ పథకాలు కావాలా? బీసీ ముఖ్యమంత్రి అవ్వగానే సంక్షేమాలు ఇచ్చేస్తాడు ఆయన. ఇప్పుడు అట్లా లెక్కలేస్తే సరే, ఆ నష్టం జరిగిందేమో, దానివల్ల మార్పు రావాలేమో అనుకుందాం. కానీ ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటిదాకా జరిగినటువంటి ఎన్నికలల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ, మూడిట్ల పరిపాలించిన వాళ్ళ సంఖ్య తీస్తే మరి ఆ వర్గాలు మిగిలిన వర్గాలకు చెయ్యందా గిడిదాకా వచ్చిందా రాష్ట్రం? ఏ వర్గం అని ఉండని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇంకా ఎవరిదన్నా తీసుకో నువ్వు, ఇంకా అంతకంటే ముందు నేను అనేది చేసేటోడు రాజశేఖర రెడ్డి దాకా నేను చెప్పేది చేసేటోడు, అంతకంటే ముందు ఇంకా చాలా మంది ఉన్నారు. అగ్రవర్ణ ముఖ్యమంత్రుల లేకపోతే వేరే వర్గాల వాళ్ళ అని అనుకోవడానికి లేదు. వాళ్ళు నిజంగా అక్కడ ఉన్నోళ్ళు పెద్దన్న పాత్ర ఉంటుంది వాళ్ళది, అది ఎవరన్నా కానీ అందరి కోసం అన్ని చేసేటోళ్ళే ఉండాలి. రేవంత్ రెడ్డి కూడా ఒకరోజు అన్నాడు ఈ మాట, ఎస్ ఎవరుంటే ఏంది చేసేటోడు ఉండాలి, మనసు ఉండాలి. ఇప్పుడు మనోడు ఉండి చేయను కంటే అన్నా నేను అనేది అట్లా మనోడు ఉండి, ఇప్పుడు సరే ఇప్పుడు ఇది వేరే వాదన, ఈ వాదన కనుక తీన్మార్ మల్లన్నతో పెట్టుకుంటే వేరే చెప్తాడు ఆయన, సరే నాకు అవసరం లేదు. కానీ నేనేమంటున్నా, మనోడు అయ్యుండి మనకు ఏం చేయలేని కంటే, దరిద్రుని కంటే బయటోడు అయ్యుండి కూడా మన కోసం చేసినోడు మంచోడా కాదా? గంతే. మంచోడు కాదన్న, మంచోడే కదా. మరి గొర్రెల పంపకం ఎవరు పెట్టారు, శాప పిల్లల పంపకం ఎవరు పెట్టారు, మళ్ళీ బీసీ వాళ్ళకు ఇప్పుడు కాదు పేదోనికి రూపాయి బియ్యం ఇచ్చినప్పుడు, పేదోనికి ఉచితంగా బియ్యం ఇచ్చినప్పుడు, ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చినప్పుడు ఆయన మనోడా మందోడా? మనోడే కదా, మనోడు కాబట్టి మనకి చేస్తున్నాడు మనోడు అవుతాడే ఎప్పుడైనా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి రైతులకు రుణాలన్నీ మాఫీ చేసి ఆనాడు సరే యూపీఏ గవర్నమెంట్ నిర్ణయం అయినప్పటికి కూడా
రుణాలన్నీ మాఫీ చేసిన తర్వాత రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆ మనోడై చేసిండా లేకపోతే మందోడై చేసిండా? ఆ. అట్లా ఇప్పుడు ఎంత ఒక మాట అన్న, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి వచ్చినా కానీ పార్టీ ఆదేశాలనే పాటిస్తాడా, లేకపోతే నేను బీసీని కాబట్టి నేను బీసీలకే చేస్తా అని చెప్పి క్యాబినెట్ ఒప్పుకుంటారా? ఒప్పుకోదు కదా అట్లా. అయితే ఆ జనాభాలో నేను ఒక బీసీని, నేనేం కోరుకుంటా అంటే జనాభాలో అగ్రభాగమైనటువంటి మేము బీసీలం డెఫినెట్గా మా వాటా కోరుకుంటాము. అట్లే మిగిలిన వాళ్ళందరికీ కూడా రావాల్సింది వాటా బరాబర్ రావాలని అంటాం కదా. అంతేగాని మనకే ఇప్పుడు మనోడు ముఖ్యమంత్రి అయితే మనకే వేయాలంటే అట్లెట్లా? మరి మిగిలిన వాళ్ళు ఎటు పోవాలి? ఇంకొక విషయం అన్న, మనోడు ముఖ్యమంత్రి అయితే కంపల్సరీ మనకి చేయడు. నేను అదే చెప్తున్నా, బాగుపడితే మళ్ళీ నేను కిందికి పోతా కదా అన్నట్టు అది చేయడు. మన సన్నాసులు మనకు చెయ్యరు ఎప్పుడైనా కూడా, అది అర్థం చేసుకోవాలి. మనోడే ఇప్పుడు అట్లంటే మనోళ్ళు మస్తు మంది మంత్రులు ఉన్నారు, మరి ఎందుకు చేస్తలేరు? అదే కదా, మనోడు మనకి చేస్తాడన్న గ్యారంటీ లేదు. మనోడు అయ్యి ఉండి మనకు చేయనుని కంటే మనోడు కాకుండా మన కోసం ఆలోచించడం గొప్ప. ఇది అర్థం చేసుకోవాలి చాలా మంది. అది అర్థం చేసుకోరు కదా, అర్థం చేసుకోకుండా ఒకటే మాటలు. ఓకే అన్న, ఓకే థ్యాంక్ యూ. వారం 10 రోజుల్లో చూడండి మళ్ళీ కేటీఆర్ ఒక నోటీస్ వస్తుంది, ఈ కార్ రేసింగ్. అచ్చా, మీరు ముందే గెసేస్తారు అన్ని. ఎలక్షన్ దగ్గరకు వచ్చే ఒక్కొక్కరికి నోటీసులు రావాలి. అదే ముందే గెసేస్తారు అన్ని వస్తాయి. లాస్ట్ ఇంతకు ముందు అది జరిగిందే కదా అది. సరే, వాళ్ళు లీగల్గా ఎదుర్కొనేది వాళ్ళు ఎదుర్కొంటారు. నేనేమంటా అంటే తప్పు చేస్తే ఈయనైనా ఆయనైనా జైల్లో పెట్టే హక్కు ఉన్నది, ఎవరైనా లోపల పోవాల్సిందే, పొమ్మంటున్నాం. ఇంకోటి పెడితే అది ఎవరికి లాభమో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఎరక. వీళ్ళు జైలుకి పోతే ఎవరికి లాభం అవుతుందో కూడా తెలుసు. మంచిగా పబ్లిక్ అయితే ఇప్పుడు ఫుల్ రెడీగా ఉన్నారు, ఎప్పుడో అట్లా వస్తాయి, ఎప్పుడు ఇంటించేద్దాం. అదే అంటున్నా, వీళ్ళని జైల్లో పెడితే, కేసీఆర్ని జైల్లో పెడితే ఎవరికి లాభం అవుతుందో మీరే చెప్పురు, ఊహించుకోరు ఇక. కేసీఆర్ లాభం అవుతుంది. నేను చెప్పా, నాకు సంబంధం లేదు అది. బయటికి రాగానే సీఎంలే కదా. నాకు సంబంధం లేదు ఇక. నేను రేవంత్ రెడ్డే గొప్ప అంట, రేవంత్ రెడ్డే అన్నమాట నిలబెట్టుకుంటా. కేసీఆర్ జైల్లో పెట్టినాడు, నేను చెప్తా వార్త. కేసీఆర్ నిజంగా తప్పు చేసింది కాబట్టి జైలుకు పోయిండు. రేవంత్ రెడ్డి అన్నమాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్ర ప్రజలకి బరాబర్ జైల్లో పెట్టిన గొప్పగా చెప్తా వార్త. ఇక తర్వాత పర్యవసనాలు మీ అందరికి ఎరక. ఎంత చెప్తారు కదా, ఒక్క రాత్రి కూడా ఆయన జైల్లో పోడు ఆయన. అరే నేను ఏమన్నా పెట్టని కదా పెడితే కదా ఇక్కడ బ్రహ్మాండంగా. కేసీఆర్కి ఏమన్నా అంటే నీకు నాకు రేవంత్ రెడ్డికి అంత డబ్బులేదు, నీకు అదే నీకు ప్రేమ ఉంటే చెప్తున్నావేమో కానీ నాకు ప్రేమ లేదు కాబట్టి పెడితే పెట్టని. ప్రేమ గురించి కాదు నేను చెప్పేది. పెడితే పెట్టని. పెట్టినాక ఆయన డైరెక్ట్ జైల్ టు ప్రగతి భవన్. ఇక డైరెక్ట్ ఇక మధ్యలో ఆల్టింగ్లు కూడా లేవు, బస్సు ఆల్టింగ్లు కూడా ఉండయి. ఫ్రమ్ జైల్ టు ప్రగతి భవనే. ఇది అందరికి ఎరుకున్న ముచ్చట్నే. అందుకే రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. తెలంగాణను సాధించినటువంటి ఆ యోధుని పట్టుకొని జైల్లో పెట్టిరని రేపు పొద్దుగల బయటికి వస్తే దాన్ని మించినటువంటి నెగిటివిటీ ఇంకోటి లేదని ఆయన భయపడేది దానికోసం. లేకపోతే ఎప్పుడో పెడుతుండే, ఏదో ఒక కారణం చేత తోలుతుండే జైల్లోకి ఎప్పుడో. ఓకే అన్న, ఓకే థ్యాంక్ యూ.